మీ ఇంట్లో పిల్లలున్నారా? అయితే మీ కంటి పాపలను మీరే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కిడ్నాపర్లు కాసుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. సంపన్న కుటుంబాలను టార్గెట్ చేసి వారి పిల్లలను అపహరిస్తున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చిన్నారులను కిరాతకంగా చంపేస్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీ బెంగళూరులో 13 ఏళ్ల బాలుడి కిడ్నాప్ హత్య ఘటన తీవ్ర సంచలనం రేపింది. 5 లక్షల రూపాయల కోసం దుండగులు పసివాడిని అత్యంత కిరాతకంగా చంపేశారు. అంతటితో ఆగకుండా బాలుడి మృతదేహానికి నిప్పు పెట్టి కాల్చేశారు. కొన్ని గంటల్లోనే పోలీసులు కిడ్నాపర్స్ ని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అరకెరేలోని శాంతినికేతన్ లేఅవుట్ లో బాలుడు నిశ్చిత్ కుటుంబం నివసిస్తోంది. బాలుడి తండ్రి ఓ కాలేజ్లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. వీరి ఇంట్లోనే స్పేర్ డ్రైవర్ గా గురుమూర్తి పనిచేస్తున్నాడు. నిశ్చిత్ కుటుంబం లగ్జరీగా జీవించడంతో గురుమూర్తి ఎలాగైనా వారి నుంచి డబ్బు లాగాలని పథకం వేశాడు. ట్యూషన్ నుంచి ఇంటికొస్తున్న నిశ్చిత్ ని గురుమూర్తి, గోపాలకృష్ణ కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏమాత్రం పోలీసులకు సమాచారం ఇచ్చినా మీ కొడుకుని సజీవంగా చూడలేరని వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయంపై నిశ్చిత్ పేరెంట్స్ హులిమావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు చెప్పడంతో దుండగులు ఆగ్రహంతో ఊగిపోయారు. తాము అడిగిన డబ్బులు ఇవ్వలేదని రగిలిపోయారు. ఆ తర్వాత బన్నేరుఘట్ట అడవి సమీపంలోకి బాలుడిని తీసుకెళ్లి పాశవికంగా హత్య చేశారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి పసివాడి డెడ్ బాడీని కాల్చేశారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బన్నేరుఘట్ట అడవి సమీపంలో కాలిపోయిన స్థితిలో ఉన్న నిశ్చిత్ మృతదేహాన్ని గుర్తించారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. బన్నేరుఘట్ట పరిధిలో కిడ్నాపర్స్ ఉన్నట్లు గుర్తించారు. లొంగిపోవాలని హెచ్చరించి 6 రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ గురుమూర్తి, గోపాలకృష్ణను సజీవంగా పట్టుకున్నారు. అంతకుముందు నిందితులు మారణాయుధాలతో పోలీసులపై దాడికి తెగబడ్డారు. గాయపడ్డ 2 దుండగులను చికిత్స కోసం జయనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.